ఇప్పుడు వేదన వేరు. అయ్యా 12 రకాల కోరికలు కోరాడు, ఇంకా వేదనయ్యా అంటే ఆ కోరికలతో హాయిగా ఇంతకాలం రాజ్యపాలన చేస్తున్నప్పుడు వేదన కలగలేదు. ఈ మధ్య ఎందుకు కలుగుతోంది ఆయనకి. ఏమనంటే ఎంతకాలం ఈ రాజ్యం పాలిస్తూ ఇవి చూసుకుంటూ ఈ వ్యవహారాలతోనే గడిపేయడమేనా? మృత్యువు ఎప్పుడో వస్తుంది, కానీ ఎప్పుడో అప్పుడు వస్తుంది కదా, అది తప్పదు కదా. అప్పుడు ఈ రాజ్యాన్ని అన్నిటి విడిచి వెళ్ళవలసిందే కదా. అప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను, నేను ఎవడిని, నా తత్వం ఏమిటి, అది తెలియాలి, ప్రశ్న రావాలి. ఈ కథల ద్వారా మన అలర్కుడి కథ కానీ ఇప్పుడు ఈ కథ కానీ అటు ప్రహ్లాదుని కథ కానీ చెప్తున్నది ఏంటంటే భోగాలు అనుభవించాలి, అయ్యో ధర్మంగా ఉండాలి, రెండూ అనుకోవడం మహా కష్టం. కొంతమంది భోగాలు అనుభవించాలని బ్రతుకుతారు 99% మంది. కానీ ధర్మంగా ఉండాలి అనుకుంటూ బ్రతికేవాళ్ళు చెప్పాంగా మిగిలిన శాతం వాళ్ళు. కనుక ధర్మబద్ధంగా భోగములు అనుభవించుట, ధర్మబద్ధంగా ప్రజాపాలన చేయటం అన్నీ చేశాడు. ఇంతకాలం గడిచిపోయింది. ఇప్పుడు మరణం ఎలాగూ తప్పదు. మరణించిన తర్వాత ఈ వాసనల వల్ల మళ్ళీ జన్మలు తప్పవు. కనుక మరి జన్మ పరంపరల్లోకి వెళ్లకుండా ముక్తి పొందాలి అంటే ఒకటే మార్గం ఏమిటి అంటే జ్ఞానమే, మరొకటి మార్గం లేదు. జ్ఞానం అనగా బ్రహ్మానుభవము, ఇదే నిర్వచనం. బ్రహ్మము అనుభవములకు వచ్చుట. ఒక్క మాటలో పరమాత్మ తాదాత్మ్యము మోక్షము, ప్రపంచ తాదాత్మ్యము బంధము. బంధమోక్షాలకి ఇది డెఫినేషన్ తెలుసుకోండి. ప్రపంచంతో తాదాత్మ్యం చెందుతున్నంతకాలం మనం బంధంలో ఉన్నాం. పరమాత్మతో తాదాత్మ్యం చెందితే మోక్షం. ఇప్పుడు ఎవరు దేనితో తాదాత్మ్యం చెందారో వారికే తెలియాలి. కనుక మన స్థితి బంధమా మోక్షమా? కానీ మోక్షం అనగా నువ్వు మరణించినప్పుడు నీ తలుపు తట్టి విమానం పెట్టి నిలబెడదరు, నువ్వు దానిలో కూర్చొనిదవు, పరలోకమునకు ప్రయాణము చేసేదవు కాదు. తెలుసుకోండి. ఇక్కడ ఏదైనప్పటికీ ఇహైవ ఎక్కడే, నువ్వు బ్రహ్మం ఎక్కడో ఉన్నప్పుడు ఏ లోకానికి వెళ్తావు? ఏ లోకంలో బ్రహ్మం ఉన్నాడు? సర్వలోకంలో బ్రహ్మమైనప్పుడు ఏ లోకానికి వెళ్తావు? ఆఖరికి నీలో బ్రహ్మం ఉన్నాడని చిన్నప్పటి నుంచి విన్నామే. నాలో ఉన్న బ్రహ్మం ఎవడు? నాలో ఉన్న బ్రహ్మం ఎలా ఉన్నాడు? రోజుకు వేషం వేస్తూ కూర్చున్నాడా? ఆయన రూపం ఏమిటి? ఆయనకు రూపం ఉందా? పేరేమిటి? మీరే బ్రహ్మం అన్నారు కదంటే ఏదో చెప్పాలి కానీ చెప్పాం, కానీ బ్రహ్మం అని పేరా? ఎవడా ఆయన? ఎలా ఉన్నాడు తెలియాలి కదా. అది తెలుసుకోవడమే జ్ఞానం, మరొకటి కాదు. ఎలా ఉన్నాడు నాలో? చిన్నప్పటి నుంచి మనం అంటాం నాలో దేవుడున్నాడండి, అందరిలో దేవుడున్నాడండి అని అందరూ అన్నారు, కానీ ఎప్పుడు దేవుడున్నాడు అనిపించిందా అంటున్నావా? ఆలోచించండి. ఒక్కసారి అనిపించిందా? ఒకవేళ అనిపిస్తే నాలో దేవుడున్నాడు నిన్ను వాళ్ళని అంటున్నాం కదా, ఎలా ఉన్నాడని ప్రశ్న వచ్చిందా? రాలే. ఎందుకు రాలేదు? కావాలనుకోలేదు అంతే. కావాలనుకుంటే ప్రశ్న వస్తుంది. ప్రశ్న వస్తే ఆ గురువుని ఆశ్రయిస్తా నేర్చుకుంటాం. ఈ ప్రశ్న పుట్టడానికే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలండి. ఇక్కడ అంటే ఒక జన్మది కాదు, అనేక జన్మల పుణ్యం ఉంటే కానీ ప్రశ్న రాదు, జిజ్ఞాస రాదు. ఆ జిజ్ఞాస వస్తే అప్పుడు గురువుని ఆశ్రయిస్తే ఒకవేళ ఈ జన్మలో తెలిస్తే సంతోషమే, లేదా కొనసాగిస్తూ తర్వాత జన్మలోకి వెళ్తాం. కానీ నాలో దేవుడున్నాడు ప్రతివాడు అంటారే, ఎలా ఉన్నాడు? ఎవరు ప్రశ్నించుకున్నారు? ఎంతమంది అన్వేషించారు? ఇప్పుడు అలాంటి జిజ్ఞాస మొదలైంది. ఇంతకాలం ఇంద్రియములతో చక్కగా దత్తాత్రేయ స్వామి దయవల్ల నేను బాగున్నాను, ఆయన మహిం వల్ల నాకు ఈ వరాలు వచ్చాయి, దానివల్ల రాజ్యం పాలన చేస్తున్నాను అనుకుంటే 1000 బాహువులు వస్తున్నాయి నాకు, ఎక్కడికంటే ఎక్కడ గమనం చేయగలుగుతున్నాను, రోజు దత్తాత్రేయ స్వామిని ధ్యానం చేస్తున్నాను, ఆయన ఆరాధన చేస్తున్నాను, సర్వదేవతలను యజ్ఞములు చేసి తృప్తిపరుస్తున్నాను, నాకు శాస్త్రము విధించిన సర్వకర్మలు చేస్తూ ఉన్నాను 1000 సంవత్సరాల నుంచి అని హాయిగా బ్రతికిశాడు. ఇప్పుడు అనుకుంటున్నాడైనా ఇవి నేరుగా పరమార్థాన్ని ఇవ్వదు, జ్ఞానమే పరమార్థాన్ని ఇస్తుంది. అది కావాలంటే మళ్ళీ గురుగారి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ వెళ్ళి ఇదంతా ఆయన ముందు చెప్తున్నాడు. ఆయన మాత్రం కళ్ళు తెరవలేదండి. ఇది ఆయన ముందు ఆయన చేస్తున్నాడు స్తోత్రం అంతా. సోహం విశ్వసృజం విశ్వం అవిశ్వం విశ్వవేధసం విశ్వాత్మానమజం బ్రహ్మన్ ప్రణతోస్మి పరం పదం. ఎవడు విశ్వాన్ని సృజించాడో, ఎవడు విశ్వమై ఉన్నాడో, ఎవడు విశ్వవ్యాపకుడై ఉన్నాడో, ఎవడి వల్ల విశ్వముందో, ఎవడికి విశ్వము లేదో. ఏం ప్రశ్న చూడండి. ఆయన వల్ల విశ్వం ఉంది కానీ ఆయనకి విశ్వమేం లేదు, అని విశ్వానికి అతీతుడు ఆయన. అటువంటి స్వామికి నమస్కారము. స్వామి, ఎన్నాళ్ళు ఇంద్రియాలను తృప్తిపరచడమే జీవితమని బతికాను, మరొకటి కాదు. అందుకే శరీరం పెరుగుతున్న కొద్దీ మరింత లగ్జరియస్, మరింత సంపాదన, మరింత సౌఖ్యం, ఇంతే. అంటే భోగంతో భోగం సంపాదించడానికి ప్రయత్నించడమేనా యోగం? ఇప్పుడు ఇదంతా ఏమిటి అంటే ఇంతకాలపు జీవితానికి ఒకటే పేరు పెడుతున్నాడు కార్తవీర్యార్జునుడు, అసదింద్రియ తర్పణం. అసత్తులైన ఇంద్రియాలను తృప్తిపరచడమే బ్రతుగ్గా ఎన్నాళ్ళు బ్రతికిశాను. ఇప్పుడు ఎన్నాళ్లకి నీ పాదపద్మాలని నేను ఆశ్రయించగలిగాను. నన్ను ఈ పాప సముద్రం నుంచి బయట పెట్టవయ్యా అన్నాడు. నిమగ్నో వృజినార్నవే, కేవలం వృజినార్నవే, పాప సముద్రంలో మునిగిపోయానన్నాడు. ఏంటంటే ఇంతకాలం దత్తాత్రేయుడు పాపాలు చేశాడా?
ధర్మబద్ధంగానే ఉన్నాడు కదా. పాప సముద్రంలో మునిగిపోవడం అంటే ఆత్మజ్ఞానం తెలుసుకోకపోవడమే పాపం అండి వేదాంత భాషలో. అందుకే ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా ఎవడు ప్రయత్నిస్తాడో లేదా బతకేస్తాడో వాడికి ఒక పేరు పెట్టింది ఉపనిషత్తు, ఆత్మఘ్నుడు అని. అంటే తనని తాను చంపుకొనువాడు అని పేరు పెట్టింది ఇక్కడ. అంటే ఆత్మహత్యా పాతకాలు నాటిదనమాట ఇక్కడ. అంటే నిన్ను నువ్వు తెలుసుకునే జన్మ వచ్చినా ప్రయత్నం చేయలేదంటే నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావు కదా. కనుక నిన్ను నువ్వు నాశనం చేసుకోవడమే మహాపాపం. పాపం ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల మళ్ళీ ఇలాంటి శరీరం వస్తుందో లేదో తెలియదు. అది రావడానికి ఎన్ని జన్మలు పడుతుందో అంతవరకు ఎన్ని అనుభవించాలో. అందుకే ఈ వృజినార్ణవం అంటే పుడుతూ చస్తూ పుడుతున్న సంసారం పేరే పాప సముద్రం. పాప సముద్రం అంటే బాగుండదని సంసార సముద్రం అంటున్నాం, కానీ దీని మరో పేరండి అది. ఇక్కడ ఈ పాప సముద్రం నుంచి బయట పెట్టవయ్యా. ఇన్నాళ్ళు విషయాలు అనుభవించావు కదా, భూమిని అనుభవించావు కదా, ఇదే ఇలాగే బతికే అనకు. ఇంకా చాలయ్యా వీటితో అది అనిపించాలండి. ఇంకా చాలు అనిపించినప్పుడే అంతర్యామి అలసితి సొలసితి ఇంతటి నీ శరణిజొచ్చితి అనాలి. ఇక్కడ ఎప్పుడైనా అలసిపోయేమా? పిల్లలు అలసిపోయినంత వరకు బొమ్మలతో ఆడుకుంటూనే ఉంటారు, అమ్మా నాన్న గుర్తురారు. బొమ్మలతో ఆడి అలసిపోయినా విసుగొచ్చినా అప్పుడు అమ్మా నాన్న గుర్తొస్తారు. అలాగే విషయాలతో ఆడుకుంటూ ఒక విసుగు అలసట అనిపిస్తే అప్పుడు భగవంతుడు గుర్తొస్తారండి. అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు. అది రావడం అంత తేలిక కాదు. అంతర్యామి అలసిస్తొలసి అందరూ అనగలరా? ఇంకా మనం అలసిపోలే, ఇంకా తింటూ ఇలాగ బతికేద్దాం, మళ్ళీ పుట్టేను మళ్ళీ ఆడుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ ఈ మహానుభావుడు అడుగుతున్నాడు, అలమేత అవతా భూమన్ విషయాసక్త చేతసా. నాకు అసలు వృద్ధాప్యం లేదు, బలమైన యవ్వనం నిత్య యవ్వనం నాకు ఇచ్చేసావు, ఎంత తింటున్నా కానీ చాలిది. ఇంద్రియాలతో ఎంత అనుభవించినా అది నిజమైన తృప్తి కాదు, అది పరమార్థం కాదు. ఆ ఎరుక కలిగింది కార్తవీర్యార్జునుడికి, అది గొప్పండి, మెచ్చుకోవలసింది అది. ఇంకా చాలు, వీటిలో సారం లేదు. తెలివంతా ఎక్కడుంటుందంటే నిస్సారాన్ని గుర్తించడంలో ఉంటుంది. ఇక్కడ ఇది నిస్సారం అని తెలియాలి. ఎంతమంది కనిపిస్తుందండి నిస్సారమని? భగవంతుడు ఆయువు ఇవ్వాలి కానీ మరో 100 ఏళ్ళు బ్రతికైనా తినేద్దాం అనుభవిద్దామని అనుకుంటాం. ఇంకా చాలు ఇవి అనిపించాలి అంటే ఎంత ఉండాలి, ఎంత పరిజ్ఞానం ఉండాలి. అందుకే ఇంకా చాలయ్యా, నాకు ఏది శాశ్వతమైన పరమపదమో అది నాకు కావాలి అని అడిగాడు. అయితే మరిన్నాళ్ళు ధర్మంగా భోగం అనుభవించారు కదా, అదంతే వ్యర్థం అనుకుంటున్నాడు. అంటే అవి వ్యర్థం అనే విషయం ఇతనికి తెలియడం ఇన్నాళ్ళు ధర్మంగా ఉండడం వల్లనే. అది తెలుసుకోండి. ఇక్కడ ధర్మబద్ధంగా భోగాలు అనుభవించిన వాడికే వైరాగ్యం కలుగుతుంది. ఇది రహస్యమైన విజ్ఞానం. అందుకే మొన్న నా మధ్య కర్దమ ప్రజాపతితో దేవహూతి భాగవతంలో చెప్పిన మాటను ప్రస్తావన చేసుకున్నాం. అప్పుడు చెప్పింది ఇప్పుడు గుర్తుంటుందా? తలలు ఎలా ఊగుతాయో చూడ్డానికి నా భయం వేసి నేనే చెప్పేస్తున్నా. గొప్ప మాట చెప్పింది. ఎవరి కర్మలు ధర్మబద్ధములు కావో వాడు బ్రతుకున్న వ్యర్థుడు, ఎవడి ధర్మము వైరాగ్యాన్ని కలిగించదో వాడు వ్యర్థుడు, ఎవడి వైరాగ్యం పరమాత్మపై భక్తిని కలిగించదో వాడు వ్యర్థుడు అన్నాడు. ఇక్కడ